హలో దోస్తులు, కోకోనట్ షెల్ టీ కొబ్బరి చిప్పలో టీ కాసుకుంటే ఎలా ఉంటుందా అని ఒకసారి ట్రై చేసామండి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా చూసేయండి. ఫస్ట్గా కొబ్బరి చిప్పని నీట్గా వాష్ చేసి ఉంచుకోండి. అల్లం ముక్క, 2 యాలకులు, మిరియాలు దంచి పక్కన పెట్టి ఉంచండి. స్టవ్ ఆన్ చేసుకుని ఆ ఫ్లేమ్ మీద ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పని పెట్టేసి దీనిలోకి ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. అలానే టీ పొడిని కూడా వేయండి. సో ఇప్పుడు టేస్ట్కి తగినట్టుగా మీరు పంచదారని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు, మిరియాలు, యాలకులు ఉంది కదా, అది వేసేసేయండి. ఒక 2 మినిట్స్కి మనకి డికాషన్ అనేది రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత దీనిలోకి మిల్క్ వేసేసుకోండి. సో ఇలా పాలు పోసేసిన తర్వాత మనం నార్మల్ టీ పెట్టుకున్నప్పుడు వచ్చే స్మెల్ కంటే కూడా కొబ్బరి చిప్పలో చేసే టీ అయితే స్మెల్ చాలా బాగుందండి. అంతేకాకుండా టేస్ట్ అయితే అద్భుతంగా అనిపించింది. సో ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ఒకసారి వడకట్టేసుకుంటే ఒక కప్పులోకి తీసుకుంటే టీ రెడీ అయిపోయింది. సో కొబ్బరి చిప్పలో ఉండే ఆ ఫ్రేగ్రెన్స్ అనేది ఈ టీకి ఎన్హాన్స్ అయిందనమాట. సో సూపర్ టేస్టీగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.